నోట్ల మార్పిడికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మురళి ఆర్బీఐ వద్ద నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 500, 1000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ నోట్లను మార్చుకోవడానికి నగరవాసులందరూ కూడా 2 రోజుల నుంచి ఆందోళన చెందుతున్నారు. నిన్న ఉదయం కూడా భారీ సంఖ్యలో హైదరాబాద్లో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. అయితే నిన్న ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సెలవు ప్రకటించడంతో ఇవాళ కౌంటర్ తెరుస్తారనే సమాచారంతో భారీగా నగరవాసులు, వ్యాపారస్తులు, వివిధ నిత్యావసరాల అవసరం కోసం వచ్చినటువంటి వారందరూ కూడా ఉదయం 7 గంటల నుంచే ఆర్బీఐ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఉదయం కొద్దిసేపటి క్రితమే ఆర్బీఐ కార్యాలయంలో కౌంటర్ తెరిచారు. ఈ నోట్ల మార్పిడికి 10 రూపాయల నుంచి 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలకి, అదేవిధంగా రూపాయి కాయిన్కి సంబంధించినటువంటి కౌంటర్ ఇక్కడ చిల్లర కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రతిరోజు జరిగే ప్రక్రియ. అయితే నిన్న సెలవు ప్రకటించడంతో ఈ నోట్లు 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో నగరంలో ఏ బ్యాంకు, ఏ ప్రాంతానికి వెళ్ళినా 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ చిల్లర కోసం నగరవాసులతో పాటు నిత్యావసర సరుకుల కోసం, వ్యాపారస్తుల కోసం వివిధ ప్రాంతాల్లో కూడా తీవ్ర ఇబ్బందులతో పడుతున్నటువంటి పరిస్థితి. ఇది వీళ్ళకి చిల్లర దొరకాలంటే ఏకైక మార్గం ఈ ఆర్బీఐ కార్యాలయమే కావడంతో భారీగా ఇక్కడ నగరవాసులందరూ ఆర్బీఐ కార్యాలయం చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వీరందరినీ లోపలికి కూడా అనుమతిస్తున్నారు. కౌంటర్ తెరిచి అయితే వారందరికీ కూడా ఆధార్ కార్డు, 6 గుర్తింపు కార్డుల డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ ఏదో ఒకటి చూపిస్తేనే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు 20 నుంచి 30 మంది దాకా లోపలికి విడతల వారీగా వారిని పంపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 7 గంటల నుంచి ఈ ప్రాంతంలో ఆర్బీఐ కార్యాలయం వద్ద నగరవాసులందరూ భారీగా క్యూలో నిల్చున్నారు. బారులు తీరున్నటువంటి పరిస్థితి. ఇవాళే బ్యాంకులు కూడా తెరవడంతో బ్యాంకు కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొత్తగా 2000 రూపాయల నోట్లు కూడా బ్యాంకుల నుంచి కూడా వస్తున్నాయి. అయితే ఆ 2000 రూపాయల నోట్లన్నింటినీ కూడా తీసుకొని కొందరు ఈ ఆర్బీఐ కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ చిల్లర మార్చుకోవడానికి, పెద్ద నోట్లన్నింటినీ కూడా మార్చుకోవడానికి వారందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం కొందరితో మాట్లాడదాం. అన్న, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు దేనికోసం ఇక్కడికి వచ్చారు? చేంజ్ కొరకే సార్. చేంజ్ కొరకు చిల్లర లేక 500, 1000 ఉన్నాయి మా అక్కడ. అవి ఎక్కడ చెల్తలేవు. అత్తాపూర్ నుంచి వచ్చినాం. ఇక్కడ చేంజ్ ఇప్పుడు ప్రాబ్లం అయ్యి వచ్చినాం. నిన్న దొరకలేదా మీకు? ఎక్కడ పంపులకు పోతే పెట్రోల్ కూడా పోయలేదు. కూరగాయలు లేవు. పాల కూడా ఇబ్బంది, చాలా ఇబ్బంది పడ్డాం. ప్రాబ్లం తోటి వచ్చిన లైన్లో. ఈ విధానం మాకు కొద్దిగా ఇబ్బందికరమైనా కానీ మాకు ఈ మోడీ గవర్నమెంట్ ఈ విధానాన్ని ఎంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కొద్దిగా ఇబ్బంది అయినా పర్వాలేదు, కష్టమైనా పర్వాలేదు, మంచిగా ఉంది మాకు. ఇప్పుడు మీరు ఏ అవసరం కోసం ఇక్కడికి వచ్చారు? మేము చేంజ్ దొరకడం లేదు బయట. ఆ ఇబ్బంది కొరకు, చేంజ్ కొరకు అని వచ్చాం ఇక్కడ. అన్న, మీరు చెప్పండి, మీరు దేనికోసం వచ్చారు? చెప్పండి. మీరు చేంజ్ కోసం వచ్చాను నేను. 5000 తీసుకొని వచ్చాను. అన్న, మీరు చెప్పండి, మీరు దేనికోసం వచ్చారు? అన్న, మీరు చెప్పండి, మీ ఏ అవసరం ఉంది? నేను సివిల్ కాంట్రాక్టర్ని. నాకు లేబర్ పేమెంట్ ఇవ్వాలి, దాని కొరకు. మీరు చెప్పండి, మీరు నిన్నంతా కూడా నగరంలో ఎక్కడ కూడా దొరకలేదు. నేను లేబర్కి పేమెంట్ చేయాలి సార్. అన్ని నా దగ్గర 1500 ఉన్నాయి. ఇవాళ నేను లేబర్కి పేమెంట్ చేయలేకపోతే వాళ్ళు రేపు రారు, వర్క్ చేయరు. వర్క్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, కానీ మంచి పరిణామమే సార్ ఇది. మేము ఒక 10,000 తీసుకొని వచ్చింది సార్. వాళ్ళు ఇస్తారో ఇవ్వరో తెలియదు. 4000 అని చెప్తున్నారు లోపల. చూడాలి సార్ ఇప్పుడు ఏమవుతుంది. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా మీరు ఇక్కడికి చిల్లర తీసుకోవడానికి? ఇదే ఫస్ట్ రాలేదు సార్, ఫస్ట్ టైం. నిన్న నగరంలో ఎక్కడ దొరకట్లేదు? ఎక్కడ దొరకలేదు సార్. దొరికినా కూడా 1000కి 800 రూపీసే ఇచ్చినారు. 200 రూపీస్ లాస్ అయినాం నిన్న కమిషన్. సో అది ప్రాబ్లం సార్. ప్రాబ్లం ఒక 1 వీక్ ఉంటుందేమో, కానీ చాలా మంచి రిజల్ట్ సార్. చాలా మంచి పరిణామాలు వస్తాయి తర్వాత. ఇది వివిధ అవసరాల నిమిత్తం అనేక మంది వ్యాపారస్తులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వివిధ అవసరాల కోసం వచ్చినటువంటి వారందరూ కూడా చిల్లర కోసం 10,000 తీసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5,000 తీసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, 20,000 తీసుకుని వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ చిల్లర మార్చుకోవడానికి 50 రూపాయల నుంచి 100 రూపాయల నోట్లన్నిటి కూడా మార్చుకోవడానికి ఆర్బీఐ కార్యాలయం చేరుకున్నారు. అయితే ఇక్కడ కేవలం ఆర్బీఐ కార్యాలయంలో కేవలం 4,000కి మించి చిల్లర కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళాలనేటువంటి అభిప్రాయం అయితే ఇక్కడ ఉన్నటువంటి నగరవాసుల్లో వ్యక్తమవుతుంది. నిన్న ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల్లో కానీ, పెద్ద షాపింగ్ మాల్లో కూడా కేవలం ఆన్లైన్
వ్యాపారమే జరిగింది, కానీ లావాదేవీలు నగదు లావాదేవీలు మాత్రం ఎక్కడా జరగలేదు. దీంతో ఈ చిల్లర దొరకడం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే అత్యవసరంగా కొందరు 1000 రూపాయలకి 200 రూపాయలు కమిషన్ ఇచ్చి చిల్లర తీసుకున్నామనేటువంటి అభిప్రాయం కూడా వీళ్ళలో వ్యక్తమవుతుంది. అయితే ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో ఆర్బీఐ కార్యాలయానికి నగరవాసులందరూ చేరుకుంటున్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కొందరు వినియోగదారులు కూడా కార్యాలయం లోపలికి వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి వారి గుర్తింపు కార్డులు వాళ్ళు ఏ అవసరం కోసం వచ్చారనే దానిపైన అన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. అనుగుణమైన అన్ని తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఆర్బీఐ కార్యాలయం వద్ద ఇది సందడిగా అయితే నెలకొంటుంది. ఇది ఇంకా మధ్యాహ్నం వరకు కూడా ఇదే కొనసాగేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అన్ని బ్యాంకుల్లో ఇవాళ పని చేయడంతో బ్యాంకుల్లో కూడా వెళ్ళినటువంటి వారికి కొత్త నోట్లు పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు మార్చుకున్నప్పటికీ అక్కడ కూడా కేవలం 2000 రూపాయల నోట్లే అన్ని అందిస్తున్నప్పటికీ ఈ చిల్లర నోట్లు 50 రూపాయలు 100 నోట్లు అయితే ఎక్కడా దొరకని పరిస్థితి ఉంది. ఆ నోట్ల కోసమే అందరూ కూడా వినియోగదారులు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ ఆర్బీఐ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఇదే వాళ్ళకి ఏకైక ఆశ్రయం కావడంతో వారందరూ కూడా ఇక్కడే చిల్లర దొరుకుతుందనే ఉద్దేశంతో అందరూ ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది. ఈ సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ ఇలాగే కొనసాగేటువంటి వీలైతే కనిపిస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ కేవీ రావుతో మురళీ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.